ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో మనకి చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్ ఏంటంటే ఫర్ ఈచ్ వర్సెస్ మ్యాప్. ఫర్ ఈచ్‌కి, మ్యాప్‌కి మధ్య డిఫరెన్స్ అనేది ఏంటని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ఫంక్షన్ అంటే ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ద్వారా మనము వాళ్ళకి చెప్పవలసి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకు ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ చూసినట్టయితే ఫస్ట్ మనం ఫర్ ఈచ్ చూద్దాము. ఫర్ ఈచ్ మీద ఒక ప్రోగ్రామ్ ఇక్కడ రాయడం జరిగింది. నంబర్స్ అని చెప్పేసి ఒక అర్రే తీసుకున్నాము 1, 2, 3, 4 అని చెప్పేసి దీంట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ నంబర్స్ అర్రే మీద మనం ఫర్ ఈచ్ మెథడ్‌ని ప్లస్ మ్యాప్ మెథడ్ రెండిటిని కూడా మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ ఫర్ ఈచ్ మెథడ్ ఇంప్లిమెంట్ చేసాం. నంబర్స్ అంటే నంబర్ అనే అర్రే నంబర్స్ డాట్ ఫర్ ఈచ్ అని చెప్పేసి మనము ఈక్వల్ నంబర్ అని చెప్పేసి మనకి ఏంటిది ఇది మనకి ఎలిమెంట్ అన్నమాట. మన ఈచ్ ఎలిమెంట్ ఇక్కడ మనం ఏం చేస్తుంటాము వీటితో చెక్ చేస్తుంటాము నంబర్. ఫస్ట్ నంబర్‌లో 1 వస్తుంది, తర్వాత 2 వస్తుంది, తర్వాత 3, తర్వాత 4 అలా వస్తుంటాయి అన్నమాట మనకి. అయితే మనం ఇక్కడ చిన్న ఒక క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఫర్ ఈచ్‌లో మనం ఫర్ ఈచ్‌లో ఏం చేస్తామంటే ఏదో ఒక మనము రిటర్న్ అనేది చేయాలి కాబట్టి ఇక్కడ మనము క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. 2తో మనం ఏం చేస్తున్నాం మల్టిప్లికేషన్ చేస్తున్నాం అన్నమాట ఫర్ ఈచ్ లోపల. అయితే ఫర్ ఈచ్ అంటే ప్రతి ఎలిమెంట్‌ని ఏం చేస్తది ఇది 2తో ఇక్కడ మల్టిప్లికేషన్ చేసిద్దనమాట. మనకి ఫస్ట్ 1 వస్తది. 1 2 జా 2, తర్వాత 2 వస్తది, తర్వాత 2 2 జా 4, తర్వాత 3 3 2 జా 6, తర్వాత 4 2 జా 8. ఇలాగ మనకి ఈ ఫర్ ఈచ్ మెథడ్ ఏం చేస్తదంటే నంబర్స్‌ని అంటే వాల్యూస్‌ని మాత్రమే మనకి ప్రింట్ చేస్తది. మనకి వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేస్తది. రన్ చేసినట్టయితే మనకు చూపిస్తది 2 4 6 8 అని చెప్పేసి మనకు ఓన్లీ వాల్యూస్‌ని మాత్రమే ఇది రిటర్న్ చేసింది. ఈ యొక్క కండిషన్ ఏదైతే మనకి క్యాలిక్యులేషన్ ఉందో దాన్ని చేసేసి మనకి వాల్యూస్ మాత్రమే ఇది రిటర్న్ చేసింది. మ్యాప్ మెథడ్ ఏం చేసిద్దంటే మనకి వాల్యూస్ మాత్రమే కాకుండా న్యూ అరేని మనకి మోడిఫైడ్ వాల్యూస్‌తో న్యూ అరేని ఇది ఏం చేస్తది రిటర్న్ చేస్తదనమాట. ఇది చూడండి 2 4 6 8 అని చెప్పేసి మనకొచ్చింది. చూడండి నంబర్స్‌ని మనము ఇక్కడ మ్యాప్ చేసాము. నంబర్ దీంట్లో ఏమొస్తది ఫస్ట్ మనకి ఈ పారామీటర్‌లోకి ఫస్ట్ 1 వస్తది. ఆ తర్వాత 1 ఇంటూ 2 2 అనమాట. తర్వాత 2 2 ఇంటూ 2 4. ఇలాగ అన్నిటిని కూడా ఇది కూడా సేమ్‌గా క్యాలిక్యులేషన్ మల్టిప్లికేషన్ చేస్తదనమాట. చేసిన తర్వాత ఏం చేస్తదంటే ఇది ఏదైతే కొత్త న్యూ ఎలిమెంట్స్ ఏవైతే వచ్చినాయో రిటర్న్ అయినాయో వాటితో కలిపి మొత్తం కలిపి ఒక న్యూ ఏరియాని క్రియేట్ చేస్తదనమాట. న్యూ ఏరియాని క్రియేట్ చేస్తది. ఇది మ్యాప్ మెథడ్‌కి, ఫర్ ఈచ్ మెథడ్‌కి ఉన్న డిఫరెన్స్. మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ఫర్ ఈచ్ మెథడ్ అనేది ఏంటంటే ఏం చేస్తదంటే ఓన్లీ వాల్యూస్‌ని మాత్రం రిటర్న్ చేస్తది. మ్యాప్ మెథడ్ అనేది ఏం చేస్తది న్యూ ఏరియాని రిటర్న్ చేస్తది.